బడా స్టార్స్కి వచ్చిన నష్టం ఏం లేదు. 1-2 ఫ్లాప్లు వచ్చినా సింగిల్ సక్సెస్తో సీన్ మొత్తం మారిపోతుంది. కానీ మీడియం రేంజ్ హీరోలకు అలా కాదు. 2 సినిమాలు ఫ్లాప్ అయితే దాని ఎఫెక్ట్ కెరియర్పై గట్టిగా ఉంటుంది. ప్రజెంట్ ఇదే ఫేజ్లో ఉన్న మాస్ మహారాజ్ ఇప్పుడు రూట్ మార్చాడు. క్లాసిక్ డైరెక్టర్తో ఫ్యామిలీ డ్రామా చేసేందుకు రెడీ అవుతున్నాడు. మిస్టర్ బచ్చన్ తో ట్రాక్ తప్పాడు రవితేజ. ఇప్పుడు భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ జాతర చేస్తున్నాడు. ఇప్పటికే 80% షూటింగ్ ఫినిష్ అయింది. మే 9న ఆడియన్స్ ముందుకు రానుంది. దీని తర్వాత మాస్ మహారాజ్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. మాస్ జాతర తర్వాత కిషోర్ తిరుమలతో ఒక ఫ్యామిలీ డ్రామా చేయబోతున్నాడట రవితేజ. ఇటీవలే మాస్ మహారాజ్ ని కలిసి ఓ స్టోరీ వినిపించాడట కిషోర్. స్క్రిప్ట్ రవితేజకు నచ్చడంతో ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకి నిర్మాత ఎవరు అనేది సస్పెన్స్. నేను శైలజతో హిట్ కొట్టాడు కిషోర్ తిరుమల. ఆడవాళ్లు మీకు జోహార్లతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. కుటుంబమంతా చూసే విధంగా తన సినిమాలు ఉంటాయి. అందుకే యాక్షన్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఈ డైరెక్టర్తో క్లాస్ మూవీ చేయాలి అని డిసైడ్ అయ్యాడట రవితేజ. త్వరలో ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. టాలీవుడ్ లో హీరోయిన్స్ కొరత మళ్లీ మొదటికొచ్చింది. మొన్నటి వరకు ఇక్కడ సత్తా చాటిన బ్యూటీస్ ఇప్పుడు నార్త్ కి షిఫ్ట్ అయ్యారు. దీంతో స్టార్ హీరోలు కూడా ఉన్న వాళ్లతోనే సర్దుకుపోవాల్సిన పరిస్థితి. ఇదే ఓ హాట్ బ్యూటీకి క్రేజ్ ఆఫర్స్ ని తెచ్చిపెడుతుంది. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ గా మార్చేసింది. దేవరా సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది జాన్వీ కపూర్. తంగం పాత్రలో గ్లామర్ గా నటించి మెప్పించింది. ఈ సినిమా సెట్స్ పై ఉన్నప్పుడు RC-16 లో ఛాన్స్ ఇచ్చాడు రామ్ చరణ్. ఇది సెట్స్ పై ఉండగానే వరుస ఆఫర్లు జాన్వీ కపూర్ ఇంటి డోర్ తడుతున్నాయి. పుష్ప 2తో బ్లాక్ బస్టర్ కొట్టాడు అల్లు అర్జున్. ఇప్పుడు అట్లీతో ఓ బిగ్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఇందులో హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. అలాగే నానితో దసరా తీసిన శ్రీకాంత్ ఓదెలా ఇప్పుడు మరో మాస్ మూవీని పట్టాలెక్కించబోతున్నాడు. ఇందులో కూడా హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. నార్త్ లో జాన్వీ కపూర్ ని బ్యాడ్ టైం బాధేస్తుంది. సౌత్ లో తన కటౌట్ కి డిమాండ్ పెరుగుతుంది. ప్రజెంట్ తన చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. మిడ్ రేంజ్ హీరోలు కూడా జాన్వీతో రొమాన్స్ చేయడానికి చర్చలు జరుపుతున్నారు. సో ఈ దూకుడు చూస్తూ ఉంటే టాలీవుడ్ లో ఈ బ్యూటీ జెండా పాతేలా కనిపిస్తోంది. జేమ్స్ కెమెరూన్ తెరకెక్కించిన అవతార్ ఫస్ట్ పార్ట్ నేలపై నడిచింది. అవతార్ 2 నీళ్లలో సాగింది. మరి అవతార్ 3 ఎలా ఉండబోతుంది? పార్ట్ 3ని జేమ్స్ కెమెరూన్ ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు? ఈ కథని ఇండియన్ మైథాలజీ చుట్టూ అల్లుకుంటున్నాడా? పంచభూతాలే అవతార్ 3కి పునాదిగా మారాయా? టేక్ ఎ లుక్. ఇండియాలో జేమ్స్ కెమెరూన్ సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉంది. దానికి మెయిన్ రీజన్ ఇండియన్ మైథాలజీ నుంచి కథల్ని తీసుకోవడమే. అవతార్ కథకు పంచభూతాలే స్ఫూర్తి. మొదటి భాగాన్ని నేలపై, సెకండ్ పార్ట్ ని నీళ్లలో సాగించాడు. ఇప్పుడు అవతార్ 3ని నిప్పు నేపథ్యంలో చూపించబోతున్నాడు. అవతార్ 3లో ఒమక్టయ, మెట్కైనా అనే 2 కొత్త తెగలను పరిచయం చేయబోతున్నాడు జేమ్స్ కెమెరూన్. పాండోరాలోనే ఇదొక విభిన్నమైన ప్రదేశమని క్లారిటీ ఇచ్చాడు. తొలి 2 భాగాల్లో లేని చాలా అద్భుతాలు పార్ట్ 3లో ఉంటాయట. దీనికోసం సరికొత్త టెక్నాలజీని కూడా వాడుతున్నాడు. పంచభూతాల్లో మిగిలినవి ఆకాశం, వాయువు మాత్రమే. 4-5 పార్ట్స్ లో వాటినే చూపించబోతున్నాడు డైరెక్టర్. చివరి పార్ట్ లో మాత్రం ఇండియన్ పురాణాలను మెయిన్ గా హైలైట్ చేస్తాడట. దానికోసం ఇండియాలో ఓ పెద్ద షెడ్యూల్ ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా అనేది కళాత్మకమైన వ్యాపారం. ఇక్కడ ఎంత రిస్క్ తీసుకుంటే అంత రివార్డు దక్కుతుంది. సింగిల్ డేలో పరిస్థితి మొత్తం మారిపోతుంది. ఇప్పుడు ఇలాంటి గేమ్ ని ఏప్రిల్ 10న ఆడబోతుంది మైత్రి మూవీస్. ఒకేసారి 2 పెద్ద సినిమాలను రిలీజ్ చేయబోతోంది. టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ ని షురూ చేసింది మైత్రి మూవీస్. గతంలో ఒకరోజు గ్యాప్ లో వాల్తేరు వీరయ్య, వీర నరసింహారెడ్డిని విడుదల చేసి డబుల్ జాక్పాట్ కొట్టింది. ఇప్పుడు మళ్లీ అదే ట్రెండ్ ని కంటిన్యూ చేయబోతోంది. ఏప్రిల్ 10న అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో పాటు సన్నీ డియోల్ జాట్ ని రిలీజ్ చేస్తోంది. విడాముయార్చి ఫ్లాప్ అవటంతో గుడ్ బ్యాడ్ అగ్లీకి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మొదటి రోజు పాజిటివ్ టాక్ వస్తే 100 కోట్లు వసూలు చేయటం పక్కా అని ధీమాన్ వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఇదే రోజు సన్నీ డియోల్ జాట్ కూడా విడుదలవుతోంది. గదర్ 2 తర్వాత వస్తున్న సినిమా కావటంతో నార్త్ సర్కిల్స్ లో జాట్ కి ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఒకే బ్యానర్ నుంచి 2 పెద్ద సినిమాలను ఒకే టైంలో రిలీజ్ చేయటం అనేది రిస్కే. సంక్రాంతికి గేమ్ చేంజర్. సంక్రాంతికి వస్తున్నంతో ఇలాంటి ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్నాడు దిల్ రాజు. ఒకటి నిరాశపరిస్తే మరొకటి 300 కోట్లను కొల్లగొట్టింది. మరి ఏప్రిల్ 10కి గుడ్ బ్యాడ్ అగ్లీ జాట్ తో మైత్రి చేస్తున్న ఈ ప్రయోగం ఎలాంటి రిజల్ట్ ని అందిస్తుందో చూడాలి. సౌత్ లో సక్సెస్ అయిన హీరోయిన్స్ నార్త్ లో బాగా వేయాలి అని చూస్తున్నారు. క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఆఫర్ వస్తే చేయడానికి ఎస్ చెప్పేస్తున్నారు.
ఇప్పటికే రష్మిక, పూజ ఈ రూట్లో దూసుకుపోతుంటే మరో ముగ్గురు లేడీస్ బీటంలో సత్తా చాటేందుకు సై అంటున్నారు. బాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండ్ మారింది. సౌత్ బ్యూటీస్ కి అక్కడ డిమాండ్ పెరిగింది. దీన్ని కరెక్ట్ గా క్యాచ్ చేసింది సాయి పల్లవి. తండేల్ చేస్తున్నప్పుడే 2 హిందీ సినిమాలకు ఓకే చెప్పింది. రణబీర్ రామాయణంలో నటిస్తూనే జునైద్ ఖాన్ ఏక్ దిన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ 2 ప్రాజెక్ట్స్ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకు రానున్నాయి. తెలుగులో ఫుల్ స్వింగ్ లో ఉన్న శ్రీలీల కూడా ఇప్పుడు బాలీవుడ్ లో తన టాలెంట్ నిరూపించుకోవడానికి రెడీ అయ్యింది. కార్తిక్ ఆర్యన్తో కలిసి ఓ లవ్ ఫిల్మ్ చేస్తోంది. దీనికి అనురాగ్ బసు డైరెక్టర్. అలాగే సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ తో కలిసి ఓ సినిమా చేయనుంది. దినేష్ విజన్ దీనికి నిర్మాత. త్వరలో ఈ ప్రాజెక్టు కూడా అఫీషియల్ గా అనౌన్స్ కానుంది. టాలీవుడ్ లో బింబిసారా, విరూపాక్ష, డెవిల్ తో హ్యాట్రిక్ హిట్ కొట్టింది సంయుక్త మీనన్. ఇప్పుడు బాలీవుడ్ లోనూ సత్తా చాటడానికి రెడీ అయింది. చరణ్ ఉప్పలపాటి డైరెక్ట్ చేస్తున్న మహారాంజీ క్వీన్ ఆఫ్ క్వీన్స్ లో లీడ్ రోల్లో నటిస్తోంది. ఆగస్టులో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. మొత్తానికి సౌత్ లో ప్రూవ్ చేసుకున్న ఈ ముగ్గురు ఇప్పుడు బాలీవుడ్ లో సత్తా చాటడానికి సై అంటున్నారు.